కుట్రలు కుతంత్రాలు చేసి చిల్లర మల్లర రాజకీయాలు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది. 2.5 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటేనే 1000 కోట్లు పంపిస్తామని ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పటికి ఎంత పంపించారు అనేది ప్రజలు అడుగుతా ఉన్నారు. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది తప్ప మా మీద బురద జల్లాలని ప్రయత్నం చేయడం అనేది అవివేకం అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ మంత్రులకి ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి సవినయంగా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. చివరికి ఇంకొక మాట, నాట్ లింక్డ్ విత్ దిస్ సబ్జెక్ట్. నేను ఒక ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ గారు విద్యార్థులకు శిక్షణా తరగతులు తీసుకుంటా ఉన్నాడు. ఎంఐఎం పార్టీ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ నిన్న అక్కడ ఒక శిక్షణా తరగతులలో క్లాసులు తీసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. యూపీలో యోగి అయినా, తెలంగాణలో కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఇంకెవరైనా మా పట్ల వాళ్ళ వైఖరి అంతా ఒక రకంగా డిఫరెంట్గా ఉంది, మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు, బుల్డోజర్లు తీసుకొచ్చి మా దేవస్థానాల్ని మసీదుల్ని కూలగొడుతున్నారని చెప్పి అక్బరుద్దీన్ అనేటువంటి వ్యక్తి విద్యార్థులకి భావి భారతుల్లో పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి ఎమోషన్స్ని క్రియేట్ చేసేటువంటి రీతి లోపల మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ మీద కేసులు నమోదు చేసి చిన్నపిల్లల మనసుల్ని ఖరాబు చేసి దేశద్రోహులుగా తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నందుకు ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇదే అక్బరుద్దీన్ ఓవైసీకి 3 రోజుల క్రితం పాత బస్తీలో ఒక హనుమాన్ దేవాలయాన్ని, ఈ దేశానికి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఈ దేశంలోకి ఇల్లీగల్గా చొరబడినటువంటి ఒక వ్యక్తి, ఇది నేను చెప్పలేదు, నిన్ననే భాగ్యనగరం పోలీసులు 3 రోహింగ్యాలను అరెస్ట్ చేసినామని చెప్పినారు. ఎందుకు అరెస్ట్ చేసినారు అంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ఒక హనుమాన్ మందిరంలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిండ్రు, ఈ 3 వీళ్ళు భారతదేశ పౌరులు కాదు రోహింగ్యాలు అని చెప్పి తెలంగాణ పోలీసులు చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఆలోచించుకోవాలి, ఈ దేశంలో మత సామరస్యం ఉండాలని సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే భాగ్యనగరంలో అనవసరంగా ప్రవేశించి ప్రశాంతంగా ఉన్నటువంటి భాగ్యనగరంలో మత ఘర్షణలకు కారణమవుతున్నటువంటి రోహింగ్యాలకు ఆశ్రయం ఇస్తుంది మీ ఎంఐఎం పార్టీ, అవునా కాదా ఒకసారి ఆలోచించు. నిజంగా మీకు పాత బస్తీ అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే, ఎంఐఎం పార్టీ నిజంగా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ముస్లింల బాగు కోరుకుంటున్నటువంటి పార్టీ అయితే, అయ్యా అక్బరుద్దీన్ ఓవైసీ గారు మీరు ముందుకొచ్చి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని పిలిచి మా భాగ్యనగరం మత సామరస్యానికి ప్రతీక, మేము శాంతియుత సహజీవనం చేద్దామనుకుంటున్నాం, అందుకని గార్డెన్నో అపార్ట్మెంట్లు కూలగొట్టి గాంధీ తాత బొమ్మ ఎందుకు పెడతావు ముఖ్యమంత్రి, తీసుకొచ్చి మా భాగ్యనగరంలో పాత బస్తీలో గాంధీ తాత బొమ్మ పెట్టు, ఇక మా సల్కం చెరువులో మేము కట్టిన కాలేజీ చుట్టూ కూడా జాగుంది, అయ్యా రంగనాథ్ గారు వచ్చి ఇక్కడ గాంధీ తాత బొమ్మ పెట్టేందుకు అనుమతి ఇయ్యండి చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలిచి భాగ్యనగరం శాంతియుతంగా ఉండాలనుకుంటుంది, పాత బస్తీలో ఉన్నోళ్ళు మా వాళ్ళంతా గాంధీ తాత వారసులు, మేము ఎప్పుడు హింస చెయ్యము, ఎవరి మీద దాడి చెయ్యము, మేము శాంతియుత వాతావరణంలో బతకాలంటున్నాము, కాబట్టి సల్కం చెరువులో మేము భూమి కబ్జా చేసి కాలేజీ కట్టుకుంటే అటు రంగనాథ్ గారు మాట్లాడారు, ఇటు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, కాబట్టి అక్కడెక్కడో కట్టుకున్న అపార్ట్మెంట్లలో పేదోళ్ళ అపార్ట్మెంట్లు కూల్చే బదులు ఈ సల్కం చెరువులో గాంధీ తాత బొమ్మ పెట్టుండ్రి, మా వాళ్ళంతా గాంధీకి వారసులుగా బతుకుతారు అని చెప్పి అక్బరుద్దీన్ గారు ఇలా సల్కం చెరువు కాడికి వచ్చి ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పెద్దల్ని, హైడ్రా కమిషనర్ గారిని పిలిచి సల్కం చెరువులో గాంధీ తాత బొమ్మ పెట్టమని చెప్పు. ప్రభుత్వం అనుమతి ఇస్తే అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, బ్యాంకు లోన్లు ఇస్తే ఎవరో చిన్న చిన్న ఉద్యోగస్తులు అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ఇవాళ అపార్ట్మెంట్లు అన్నీ తీసి గాంధీ తాత బొమ్మ పెడతామని ఒక కథ చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుందని ముద్రేస్తున్నారు. ఈ దేశంలో సబర్మతి ఆశ్రమాన్ని డెవలప్ చేసింది, వారు పుట్టిన గుజరాత్లో గాంధీ తాతకు సంబంధించిన సబర్మతి